సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ సొంత నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలంలో గులాబీ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నరసయ్యతో పాటు 8 మంది సర్పంచులు, 10 మంది మాజీ సర్పంచ్, 6 మాజీ ఎంపీటీసీలు గుడ్ బై చెప్పారు. అలాగే 60 మంది వార్డు సభ్యులు, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్, మాజీ ఎంపీపీ లక్ష్మీ కిషన్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రావు, అంజన్ రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు బీఆర్ఎస్కు రాజీనామాలు చేశారు. ఎమ్మెల్యే కేటీఆర్ నియంతృత్వ పోకడలకు విసుగు చెంది తమ రాజీనామాలు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు. అధికారంలో ఉన్నన్ని రోజులు సర్పంచుల బాధలను పట్టించుకొని కేటీఆర్ ఇప్పుడు సర్పంచుల సమస్యల్ని పరిష్కరిస్తాను అనడం హాస్యాస్పదమని రాజీనామా చేసిన సర్పంచులు విమర్శించారు. పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. తాము ఎవరిని బతిమాలుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆయన నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఉన్నాను. నేను 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీగా కొనసాగిన, కానీ 5 సంవత్సరాలలో ఏనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు నా వంతుగా న్యాయం చేసిన దాఖలా లేదు. కానీ ఇవాళ మంత్రి గారు కూడా కనీసం ఫోన్ చేసినా కానీ, మెసేజ్ పెట్టినా కానీ వారు కూడా కనీసం స్పందించలేదు. అది మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంత ఇబ్బంది జరిగితే బయటకు వెళ్తారనేది కూడా మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన